డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జీవితం భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. డాక్టర్ నిశ్శబ్ద విప్లవానికి చిరునామా. గొంతు పెంచడం కాదు, బాధ్యతను మోయడమే నిజమైన నాయకత్వమని నిరూపించిన మహోన్నత వ్యక్తి. పేదరికం నుండి ప్రధాని పీఠం వరకు, ఒక శరణార్థి నుండి దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన మేధావి వరకు ఆయనే డాక్టర్ మన్మోహన్ సింగ్. నేడు డిసెంబర్ 26 ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ మౌన ముని ప్రస్థానాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. బాల్యం మరియు విభజన కష్టాలు. 1932 సెప్టెంబర్ 26న నేటి పాకిస్తాన్లోని గాహ్ గ్రామంలో జన్మించిన మన్మోహన్ సింగ్ గారు భారత విభజన సమయంలో శరణార్థిగా భారత్కు వచ్చారు. చదువుకోవడానికి కిరోసిన్ దీపమే దిక్కైన తన పట్టుదలతో కేంబ్రిడ్జ్ మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించి ప్రపంచస్థాయి పండితుడిగా ఎదిగారు. ఆర్థిక చాణక్యుడు. 1991 సంస్కరణలు. 1991లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని పివి నరసింహారావు పిలుపు మేరకు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బడ్జెట్ ప్రసంగం ద్వారా ఆయన ప్రవేశపెట్టిన ఎల్పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సంస్కరణలు కుప్పకూలుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోశాయి. దశాబ్దకాలం 4 నుండి 2014 వరకు 10 ఏళ్లపాటు దేశ ప్రధానిగా సేవలందించారు. MGNREGA గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో లక్షలాది మందికి కూలి దొరికింది. RTI సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యుడికి బలమిచ్చారు. న్యూక్లియర్ డీల్ అమెరికాతో అణు ఒప్పందం ద్వారా భారత్ను అగ్రదేశాల సరసన నిలబెట్టారు. ముగింపు. లెగసీ. రాజకీయ విమర్శలు ఎన్ని వచ్చినా చిరునవ్వుతో మౌనంతోనే సమాధానం చెప్పిన నాయకుడాయన. 2024 డిసెంబర్ 26న ఆయన భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా ఆయన వేసిన ఆర్థిక పునాదులపైనే నేటి నవభారతం నిర్మితమవుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నంతవరకు మన్మోహన్ సింగ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.